అనాలిసిస్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫైర్ మీద కనిపిస్తున్నాడు. గత 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం. ఆయన పార్టీ సంబంధించినటువంటి కార్యక్రమంలో మాట్లాడినా, లేకపోతే ఇవాళ గోదావరి విజిట్కి వెళ్ళి పరిశీలించిన తర్వాత అక్కడ ప్రజాప్రతినిధులు అధికారులతో మాట్లాడినప్పుడు చూసినా కూడా పవన్ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎందుకు ఫైర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఎలాంటి పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇలా రియాక్ట్ అవుతున్నారు? మనం చూసాం, ఇటీవల ఆయన అనారోగ్యానికి గురైన తర్వాత కొద్ది రోజుల పాటు రెస్ట్లో ఉన్నారు. తర్వాత ఆయన మళ్ళీ తిరిగి మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి బాధ్యతలు కావచ్చు వీటిల్లోకి వచ్చిన తర్వాత మనం చూస్తే చాలా దూకుడుగా, చాలా ఫైర్తో వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఒకవైపు కావచ్చు, లేకపోతే గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులే కావచ్చు, ఇవన్నీ కూడా దానికి దారితీస్తున్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం, ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా హీట్ పెరిగింది. ఎందుకంటే అమిత్ షా, పవన్ కళ్యాణ్, మనోహర్ మంత్రి వీరు మాట్లాడినటువంటి మాటలను, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అది చాలా రాజకీయ అగ్గి రాజేసిందని మాత్రం మనం చెప్పొచ్చు. ఖచ్చితంగా ఆయన పరిస్థితిని, ఎందుకంటే ఒక ఇంటర్నల్ మీటింగ్ జరిగితే ఆయన తనకు తెలుసన్నట్లుగా ఆ విషయం పైన జగన్ అరెస్టుకు సంబంధించి లింకు పెట్టి ఆయన చేసిన విశ్లేషణ ఒక్కసారిగా హీట్ పెరిగింది. సో దీనిపైన పవన్ కళ్యాణ్ కొంత ఆచితూచి ఆగినప్పటికీ రాజమండ్రిలో జరిగినటువంటి సభలో ఒక్కసారిగా ఆయన పేర్లు ఎవరివి ప్రస్తావించకపోయినప్పటికీ కూడా కొంతమంది చేస్తున్నటువంటి ఎదురుదాడి, లేకపోతే అణిచివేత, లేకపోతే తన పైన జరుగుతున్నటువంటి కుట్రలు, లేకపోతే తమను ఉద్దేశపూర్వకంగా చేస్తున్న డ్యామేజ్ పైన తాము తిరగబడగలం, పడతాం ఎంతకాలం పడతాము, అవసరం అనుకుంటే అందరికీ తనదైన స్టైల్లో తమకు తిరిగి సమాధానం చెప్పేటువంటి సత్తా ఉందనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అమిత్ షా పేరును ప్రస్తావించి ఇలా ఆయనను కూడా డ్యామేజ్ చేయడమే కాదు, అందరినీ ఇలా ఇబ్బంది పడుతూ ఉంటే ఎందుకు భరించాలి, ఎంతకాలం భరించాలి, ఇంకా ఎంతకాలం ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉండాలి అనేటువంటిది పవన్ కళ్యాణ్ యొక్క ఆవేదన. రాజమండ్రి సభలో పార్లమెంటరీ సంబంధించినటువంటి కార్యకర్తల నేతల సమావేశంలో ఆయన చేసినటువంటి ఆవేదన అది. చాలా అంశాలు ప్రస్తావించారు. ఎందుకు పొత్తుల దగ్గర నుంచి, ఎందుకు కొంత అణిగి ఉండాల్సినటువంటి పరిస్థితి, కలుపుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి విషయాల దగ్గర నుంచి, సో తమ పైన ఇష్టానుసారంగా మాట్లాడడము, విశ్లేషణలు చేయడము, లేదా ప్రసారాలు చేస్తున్నటువంటి వారికి కూడా ఆయన ఒక వార్నింగ్ అయితే మాత్రం ఇచ్చాడని చెప్పచ్చు. సో దాంట్లో ఆగ్రహం, పవన్ కళ్యాణ్ అంతటి ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఇటీవల జరిగినటువంటి పరిణామాలు ప్రధాన కారణమని మాత్రం స్పష్టంగా చెప్పచ్చు. సో ప్రొఫెసర్ నాగేశ్వరరావు తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పినప్పటికీ కూడా ఆల్రెడీ ఆయన చేసిన వ్యాఖ్యలు జనబాహుళ్యంలోకి వెళ్ళడం, విస్తృతమైనటువంటి చర్చకు తెరలేపడంతో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందనేది పవన్ కళ్యాణ్ యొక్క ఆవేదన. అది అయితే ఇవాళ ఆయన గోదావరిలో పరిశీలించారు. ఎందుకంటే పుష్కరాలు నిర్వహించబోతున్నాం గోదావరికి, దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేసేటువంటి ప్రాంతానికి వస్తే అక్కడ గోదావరి జలాలని పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా విస్తుపోయాడు. అసలు ఏంటి పరిస్థితి అని చెప్పి, అక్కడ ఉన్నటువంటి పేపర్ మిల్స్ నుంచి వస్తున్నటువంటి వ్యర్థ జలాలు నేరుగా గోదావరిలో కలిసిపోతున్నాయి. కలిసినటువంటి గోదావరిలో వ్యర్థ జలాలు కలిస్తే దాని కింద భాగంలో పుష్కరాలు, పుణ్యస్నానాలు చేయాలి, తాగునీటికి వాడాలి. ఇది అసలు ఎక్కడుంది పరిస్థితి, ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందని చెప్పి అక్కడున్న పర్యాటక శాఖ మంత్రి, ఆయన జనసేన పార్టీకి సంబంధించిన శాసనసభ్యులే కందులు దుర్గేష్ పైన కూడా ఆయన సీరియస్ అయ్యారు. మీరెందుకు రెస్పాండ్ గారు, మీరెందుకు ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటారు, రేపేం సమాధానం చెప్తారు అని చెప్పి అడిగాడు ఆయన. సో దానికి సంబంధించిన వీడియో కూడా మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. తప్ప బేసిక్ కామన్ సెన్స్ అందరికీ ఇక్కడ కూర్చోబెట్టి ఎవరి దగ్గర అందరూ పోతారు కదా అని, ఇక్కడ కూర్చొని పుణ్యస్నానాలు చేస్తారు. ఇక్కడ నో యుద్ధాలు అవసరం లేదు. ఇట్ షుడ్ బి యు ఆర్ ఎ మినిస్టర్,
యువర్ క్యాబినెట్ మినిస్టర్, యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. నన్ కెన్ కీప్ ఆన్ క్వశ్చనింగ్ అస్. రమ్మని చెప్పండి, నాతో చెప్పండి ఆ మాట వచ్చి నాతో మాట్లాడమని చెప్పండి, నేను మాట్లాడతాను. ఐల్ గివ్ దెమ్ ద రైట్ లాజిక్. ఇదేమో ప్రైవేట్గా మీరు సెటిల్ చేసేసుకొని లోకల్ గాను వాట్ ఎవర్ ద ఐ డోంట్ నో వాట్ ఎవర్ ద పొలిటికల్ ఇష్యూ, ఐ డోంట్ వాంట్ బ్లేమ్ ఎనీబడి. నేను అనేది ఇప్పుడు కూర్చోబెట్టి ఇప్పుడు అలాంటప్పుడు పుణ్యస్నానాలు పుణ్యనదుల పేర్లు ఎందుకు మనం? గోదావరమ్మ, మా తెలుగు తల్లి, కృష్ణా గోదావరి, గలగలలు, బిలబిలలు ఎందుకు ఇవన్నీ? ఆ పదప్రయోగం ఎందుకు? మా తెలుగు తల్లి పాడకూడదు, మానేయండి. మా తెలుగు తల్లి ఇలా కాలుష్యం కూర్చొని విలవిలని మాట్లాడాలి మనం. ఎస్, మా తెలుగు తల్లికి పాట పాడుతూ మనం గోదావరి గలగలలు, కృష్ణమ్మ బిరబిరలు అనుకునేటువంటి మనం చేస్తున్నదేంటి? దీంట్లో ఇంత కాలుష్యం వదులుతూ ఉంటే స్థానికంగా మీ పాటికి మీరు మాట్లాడేసుకుంటారా, లేకపోతే మీ పాటికి మీరు చూసి చూడకుండా ఉండిపోతారా ఏంటిది అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు మనం పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చేటువంటి భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తూ, ఇంకొక వైపు ఇంత పొల్యూషన్ కలుస్తుంటే ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ అడిగిన దాంట్లో, పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన దాంట్లో, పవన్ కళ్యాణ్ నిలదీసిన దాంట్లో వాస్తవం ఉంది. గోదావరి లాంటి నదిలో అంత వ్యర్థ జలాలు వచ్చి అక్కడ కలుషితం అవుతుంటే ఆ నీటినే తాగాలి, ఆ నీటిలోనే రేపు పుణ్యస్నానాలు చేయాలి అని అంటే ఏంటి అసలు ఇది? ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత ప్రచారం చేసి, లేకపోతే ఇంత భక్తులు యొక్క అపారమైనటువంటి విశ్వాసంతో అక్కడికి పుణ్యస్నానాలు చేసేందుకు దేశ నలుమూలల నుంచి కూడా వస్తారు. సో అట్లాంటి ప్రాంతంలో ఈ పరిస్థితి ఏంటి? ఇది నిజంగా చాలా తప్పు. ఇది ఎవ్వరు ఈ రకంగా పొల్యూట్ చేస్తున్నారో, గోదావరి నదిలోకి కలుషిత జలాలను వదిలి ఈ రకమైనటువంటి విధానానికి పాల్పడుతున్నారో ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. అది పర్యావరణానికి మంచిది కాదు, తాగునీరు సేవించే జలాలకు సంబంధించి అసలు మంచిది కాదు, ప్రజల ఆరోగ్యానికి సంబంధించి. అంతకుమించి ప్రజల భక్తుల యొక్క విశ్వాసాలతో కూడుకొని పవిత్ర స్నానాలు చేసేటువంటి ప్రాంతాలకు పైభాగంలోనే ఈ రకంగా కలుషితం చేయడం అనేది అస్సలు క్షమించరానటువంటి అంశం. సో ఇది నిజంగా సీరియస్ అవ్వాల్సిందే. పవన్ ఫైర్ అయ్యాడు అని అంటే అర్థం ఉంది దీంట్లో. అసలు ఎందుకు ఈ పరిస్థితి ఉంది? అసలు ఇవాళ ఎందుకు ఆ రకంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు, లేదా నిన్న మాట్లాడినటువంటి మాటలు? సో ఓవరాల్గా ఆయన తిరిగి డిప్యూటీ సీఎంగా ఈ మధ్య కొంత అనారోగ్యం వచ్చిన తర్వాత ఆయన వేగంగా ఏదైతే ప్రస్తుతం టూర్లు వెళ్తున్నటువంటి పరిస్థితి, అక్కడ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి, పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రియాక్షన్స్ కూడా మనం చూసాం. సో దీనిపైన మరింత విశ్లేషణ అమరావతి నుంచి సత్య మనతో పాటు లైవ్లో ఉన్నారు అందించేందుకు. అలానే రాజమండ్రి నుంచి కూడా